కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజల తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చేతి పంపులు సైతం దిష్టిబొమ్మల్లా మారిన పరిస్థితి గ్రామంలో కనిపిస్తుంది. తాగునీటి సమస్య తీర్చే నాదుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దాహం తీర్చుకునేందుకు గత్యంతరం లేక వ్యవసాయ భూములను ఆశ్రయిస్తున్నారు గ్రామస్తులు. కిలోమీటర్ల దూరం నుంచి మంచినీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా ఆలూరులోని తాగునీటి సమస్యపై సామాన్యుడి ఆరో ప్రాణం 6 టీవీ ప్రత్యేక కథనం. మండలాల్లో కేంద్రమైన ఆలూరుతో పాటు పెద్ద హోతూరు, హూలేబీడు, అరికెర, కమ్మరిచెడు, కాత్రికి, మణికుర్తి, ఆస్పరి, గూల్యం, హత్తి బెలగల్ గ్రామాల్లో 15 రోజులకు ఒకసారి కూడా మంచినీరు సరఫరా కావటం లేదు. తమ గ్రామానికి తాగునీరు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు తమ దాహార్తి తీరుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి గ్రామాలకు తాగునీటి అవస్థ ఒక శాపంగా మారింది. జిల్లాకు పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం ప్రజలకు తాగునీటి సమస్య ప్రతి ఏడాది వెంటాడుతూనే ఉంది. మంచినీటి కోసం ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు. ప్రతి ఏడాది మండలానికి తాగునీటి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నామని అధికారులు, పాలకులు చెబుతున్నా తాగునీటి సమస్య పరిష్కరించలేదు. ఆలూరు పల్లెల్లో నీటి కష్టాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ప్రధానంగా హలహర్వి మండలం బాపురం పంప్ హౌస్ నుంచి ఆలూరు మండలంలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్న నీరు అంతంత మాత్రంగానే విడుదల కావడంతో ప్రజలు గొంతు తడవటం లేదు. దీంతో ఆయా గ్రామాలలో తాగునీటి బావులు, వ్యవసాయ బోర్డులే దిక్కయ్యాయి. ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రత ఎక్కువ కావడంతో నగదు చెల్లించి నీరు కొందామన్నా దొరకని గడ్డు పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకులు ఇప్పటికైనా స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజులకు ఒకసారి విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సచివాలయంలో 4-5 సార్లు ఇచ్చినా కూడా గ్రామ సర్పంచ్ పట్టించుకోలే, అధికారులు పట్టించుకోలే. ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ వేదావతిని పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో గెలిచిన ఆలూరు ఎమ్మెల్యే వేదావతి ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వేదావతి ప్రాజెక్టు పూర్తయితే ఆలూరు నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా సస్యశ్యామలంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.